ఇక పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకున్న వారే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని గ్రంథాలయాల విజ్ఞానానికి నిలయాలని జిల్లా కలెక్టర్ రాజర్శీష అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. పుస్తక పఠనం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడడంతో పాటు సమాజంలో సానుకూల మార్పులకు దారితీస్తుందన్నారు. చదువు ప్రతి ఒక్కరి జీవితాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనమని, యువత తమ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ఇక జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీ తరహాలోని ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలో పబ్లిక్ రీడింగ్ రూమ్లను ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వస్తువులు కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జందాపూర్ గ్రామంలో రహదారి సమస్యను R&B అధికారులతో సమన్వయం చేసి త్వరితగిన పరిష్కరిస్తామని, గ్రామానికి నూతన అంగన్వాడీ భవనాన్ని మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. పరిశుభ్రత ప్రతి గ్రామాభివృద్ధికి పునాది అని పేర్కొంటూ ప్రతి ఇంటిలో తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంత బాధ్యత తీసుకుంటాము. మీరు ఒకటే మాకు లైబ్రరీ ఏర్పాట్లు చేయండి, తర్వాత నడిపించడానికి అంత బాధ్యత తీసుకుంటాము. సో దాని సందర్భంగా మనం త్వరలోనే ఈ కార్యక్రమం కూడా చేసుకొని మళ్ళీ ఒక పబ్లిక్ మీటింగ్ గ్రంథాలయం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఊరస్తులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గ్రంథాలయం ఎందుకు అంటే పబ్లిక్ రీడింగ్ ఎందుకు ఉండాలి అంటే చెప్పారు, తమరు చెప్పారు, ఈ సర్పంచ్ గారు కూడా. అయితే నేను ఇదే గత 2.5 years 3 years లో ఇటువంటి చాలా పబ్లిక్ రీడింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా నర్సయ్య గారు నేను కలిసి మళ్ళీ నార్నూర్లో చాలా అద్భుతంగా మళ్ళీ అక్కడ లైబ్రరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మొన్ననే మాకు అక్కడ నుంచి మళ్ళీ మెసేజ్ రావడం జరిగింది, సార్ మాకు టైం కొంచెం ఎక్కువ కావాలి అంటే గతంలో ప్లేస్ లేకుంటే ఇప్పుడు ఆ ప్లేస్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మాకు ఏం మెసేజ్ వస్తున్నాయి అంటే మీరు మార్నింగ్ కొంచెం అర్లీగా స్టార్ట్ చేయండి, నైట్ కొంత లేట్గా పెంచండి. మళ్ళీ అప్పుడు మళ్ళీ సెక్రటరీ గారు కొనడం జరిగింది, నర్సరీ కూడా కొనడం జరిగింది. సో నాకు తెలిసిన వరకు టైమింగ్స్ కూడా మళ్ళీ నైట్ 9 వరకు 10 వరకు ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇట్లా ఒక మనం మంచి ఒక వేదిక ఇస్తే ఆటోమేటిక్గా జనాలలో ఆసక్తి కూడా వస్తాయి. మనం తప్పకుండా ఒక మంచి వేదిక ఇవ్వాలి. ఇట్లా ఒక బిల్డింగ్ లేవు, బుక్స్ లేవు, న్యూస్ పేపర్స్ లేవు అంటే ఆబ్వియస్ గా యూత్ కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవ్వడం మనం తయారీ చేయాలి, లేదు యూత్ ఏమైనా చదవడం కోసం ఆసక్తి రావాలి, లేదు చిన్న పిల్లలే మరి ఏమైనా స్టోరీ బుక్స్ చదవాలి అంటే వారికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మనం టైం పాస్ ఎట్లా చేయాలి? ఇందాక నర్సయ్య గారు చెప్పినట్టు వాళ్ళు టైం పాస్ చేయడానికి ఎక్కడెక్కడ తిరుగుతారు, లేదు మొబైల్ చూస్తారు, టీవీ చూస్తారు, ఇంకా రకరకాల డిస్ట్రాక్షన్స్ గురి అవుతారు. సో ఇట్లా ఒక గ్రంథాలయం ఉంది అనుకోండి, గ్రంథాలయం చేసిన తర్వాత మనం అందరం కలిసి కూడా అంటే ఒక కమిటీ దయచేసి ఏర్పాట్లు చేసి అది రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావచ్చు, లేదు యూత్ ఆధ్వర్యంలో కావచ్చు, అంటే మళ్ళీ అక్కడ ఉండి మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత టైం అయినా అది ఓపెన్ చేసుకుంటూ అంత బాధ్యత తీసుకుంటాము. మీరు ఒకటే మాకు లైబ్రరీ ఏర్పాట్లు చేయండి, తర్వాత నడిపించి